Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about the calculation of oxidation number of some elements. కొన్ని కాంపౌండ్స్ ఇస్తాడు, అందులో ఒక ఎలిమెంట్ని అండర్లైన్ చేస్తాడు, ఆ ఎలిమెంట్ ఆక్సిడేషన్ నెంబర్ని మనం మెజర్ చేయాలి. చూద్దాం. ఇక్కడ క్యాల్కులేట్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ అండర్లైన్డ్ ఎలిమెంట్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ K2MnO4, ఇక్కడ మ్యాంగనస్ ఆక్సిడేషన్ నెంబర్ మెజర్ చేయాలి. సెకండ్ వన్లో బోరాన్ ఆక్సిడేషన్ నెంబర్ మెజర్ చేయాలి. థర్డ్ వన్లో కార్బన్, ఫోర్త్ వన్లో కూడా కార్బన్, నెక్స్ట్ ఫాస్ఫరస్, ఇక్కడ సల్ఫర్, వీటి ఆక్సిడేషన్ నెంబర్ మెజర్ చేయాలి. ప్రీవియస్ వీడియోలో ఆక్సిడేషన్ నెంబర్ క్యాల్కులేట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ అన్నీ డిస్కస్ చేశాం. చూద్దాం. సో ఎవరి ఆక్సిడేషన్ నెంబర్ మెజర్ చేయాలనో దాన్ని ఎక్స్ అనుకున్నాం. సో అన్నోన్ కదా, సో లెట్ ది ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ మ్యాంగనస్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్. మ్యాంగనస్ ఆక్సిడేషన్ నెంబర్ ఎక్స్ అనుకుందాం. మనకు ఒక రూల్ ఉంది, 8th రూల్ ఒకటి చెప్పింటాం. ఏం చెప్పామంటే A7th or 8th రూల్, ద సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఆల్ ది ఆటమ్స్ ఇన్ ఏ న్యూట్రల్ మాలిక్యూల్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇది న్యూట్రల్ మాలిక్యూలే, అన్ని న్యూట్రల్ మాలిక్యూల్స్, ఇక్కడ దేనికి ఛార్జ్ లేదు కాబట్టి వాటిలో ఉన్న అన్ని ఆటమ్ ఆక్సిడేషన్ నంబర్లను సమ్ చేస్తే 0కి ఈక్వల్ అవుతుంది. చూద్దాం. ఫస్ట్ 2 ఉన్నాయి. పొటాషియం ఎవరు? ఆల్కలీ మెటల్, ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? +1. సో 2 × +1 ప్లస్ మ్యాంగనస్ అన్నోన్ ఎక్స్ అనుకున్నాం, +4 × ఈచ్ ఆక్సిజన్ -2 జనరల్గా. ఓకేనా? ఇది ఏమి స్పెషల్ పెరాక్సైడ్ సూపర్ ఆక్సైడ్ ఏం కాదు కాబట్టి -2 జనరల్గా ఇజ్ ఈక్వల్స్ టు, ఇది న్యూట్రల్ మాలిక్యూల్ కాబట్టి అన్నింటి సమ్ 0కి ఈక్వల్ చేసాం. సో 2 + x - 8 is equals to 0, x - 6 is equals to 0, x is equals to +6. So +6 is the oxidation number of manganese here. That's it. Come to here. Its name is sodium borohydride. Sodium borohydride. NaBH4ని సోడియం బోరోహైడ్రైడ్ అంటాం. ఎందుకు నేమ్ రాశానో చూడు, అర్థమవుతుంది నాయన. సోడియం ఆల్కలీ మెటల్ కదా, +1. బిఫోర్ దట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ బోరాన్. సో లెట్ ది ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ బోరాన్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్. సోడియం +1 ప్లస్ బోరాన్ ఎక్స్ +4 × ఈచ్ హైడ్రోజన్ +1 is equals to, it is a neutral molecule, so sum is equals to 0. ఓకేనా? న్యూట్రల్ మాలిక్యూల్కి అన్నింటి ఆక్సిడేషన్ నెంబర్ల సమ్ 0 చేస్తామని అన్నాం కదా. సోడియం ఆల్కలీ మెటల్ +1 కాబట్టి ఇది 1 ప్లస్ ఎక్స్ +4 × +1. చూడు, ఇక్కడ యాక్చువల్గా పేరు ఎందుకు రాసామో చెప్తా. ఇక్కడ +1 వేయకూడదు, ఇలా వేస్తే తప్పు. ఎందుకంటే జనరల్గా హైడ్రోజన్ +1 కానీ నేమ్ ఏంటి? సోడియం బోరోహైడ్రైడ్. ఇక్కడ ఏముంది? హైడ్రైడ్ అనింది. హైడ్రైడ్స్, హైడ్రోజన్ క్యారీస్ -1 ఆక్సిడేషన్ అని చెప్పింటాం. సో జనరల్లీ హైడ్రోజన్ క్యారీస్ +1 బట్ ఇన్ మెటల్ హైడ్రైడ్స్ హ్యావింగ్ -1. సో ఇక్కడ -1 తీసుకోవాలి. సో 4 × -1 ఏమవుతుంది? -4 అవుతుంది, విచ్ ఇజ్ ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ +1 - 4 -3 ఇజ్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు +3. సో ఇక్కడ బోరాన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే +3. ఓకేనా? నా కమ్ టు హియర్. సో కార్బన్ ఆక్సిడేషన్ నెంబర్ తెలీదు, C6H12O6, ఇట్స్ నేమ్ ఇస్ గ్లూకోజ్. సో లెట్ ది ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ కార్బన్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్. 6 ఉన్నాయి కదా, 6x +12 × ఈచ్ హైడ్రోజన్ జనరల్గా +1 +6 × ఈచ్ ఆక్సిజన్ -2 ఇజ్ ఈక్వల్స్ టు 0. సో 6x +12 -12 ఇజ్ ఈక్వల్స్ టు 0. +12 -12 క్యాన్సిల్ అవుతుంది కదా నైనా. 6x ఇజ్ ఈక్వల్స్ టు 0, x ఇజ్ ఈక్వల్స్ టు
6 0/6 అవుతుంది. 0/6 అంటే 0నే. ఓకేనా, దట్స్ ఇట్. సో ఇక్కడ కార్బన్ ఆక్సిడేషన్ నంబర్ 0. ఇక్కడికి వద్దాం. 2 కార్బన్స్ ఉన్నాయి కదా. సో యాజ్ యూజువల్ ఇది రాయకపోయినా పర్లేదు. లెట్ ద ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ కార్బన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ప్రతిసారి రాయక్కర్లేదు, బట్ రాసిన ఇబ్బంది లేదు. 2 కార్బన్స్ ఉన్నాయి కదా. సో 2x ప్లస్ హైడ్రోజన్ 3 + 1 4 ఉన్నాయి కదా. సో 4 ఇంటూ ఈచ్ హైడ్రోజన్ +1, జనరల్గా +1 4 ఉన్నాయి. 2 కార్బన్స్ 2x ప్లస్ 4 ఇంటూ +1 ప్లస్ 2 ఇంటూ ఈచ్ ఆక్సిజన్ -2. టోటల్ వాల్యూ న్యూట్రల్ మాలిక్యూల్ కాబట్టి 0. సో 2x ప్లస్ 4 -4 ఈజ్ ఈక్వల్స్ టు 0. 2x ఈజ్ ఈక్వల్స్ టు 0. x ఈజ్ ఈక్వల్స్ టు 0. +4 -4 క్యాన్సిల్. 2x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కార్బన్ ఆక్సిడేషన్ స్టేట్ 0. నా కమ్ టు హియర్. సోడియం డైహైడ్రోజన్ ఫాస్ఫేట్ అంటారు దీన్ని. సో ఫాస్ఫరస్ కావాలి కదా. సో లెట్ ది ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ ఫాస్ఫరస్ ఈజ్ ఈక్వల్స్ టు x. సోడియం ఆల్కలీ మెటల్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ రూల్ ఉంది మనకు +1 అని. ప్లస్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, జనరల్గా ఈచ్ హైడ్రోజన్ +1. ఓకే, ప్లస్ ఫాస్ఫరస్ x అనుకుందాం. ప్లస్ 4 ఇంటూ ఈచ్ ఆక్సిజన్ ఇన్ ఇట్స్ కాంపౌండ్ జనరల్లీ టేకెన్ యాజ్ -2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 1 + 2 + x -8 ఈజ్ ఈక్వల్స్ టు 0. 3 + x -8 ఈజ్ ఈక్వల్స్ టు 0. x -5 ఈజ్ ఈక్వల్స్ టు 0. x ఈజ్ ఈక్వల్స్ టు +5. ఇక్కడ ఫాస్ఫరస్ +5 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. ఇలా కనుక్కుంటాం. సోడియం హైడ్రోజన్ సల్ఫేట్. సో లెట్ ది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఈజ్ ఈక్వల్స్ టు x. సోడియం +1 ప్లస్ ఆల్కలీ మెటల్ కాబట్టి హైడ్రోజన్ కూడా జనరల్గా +1 ప్లస్ సల్ఫర్ ఎంత అనుకున్నాం x ప్లస్ 4 ఇంటూ ఈచ్ ఆక్సిజన్ -2. నార్మల్ ఆక్సిజన్, అక్కడ పెరాక్సీ లింక్ ఏం లేదు. సో -2 తీసుకుంటాం. 4 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 1 + 1 + x -8 ఈజ్ ఈక్వల్స్ టు 0. x -6 ఈజ్ ఈక్వల్స్ టు 0. x ఈజ్ ఈక్వల్స్ టు +6. ఇక్కడ సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ +6. ఓకేనా, ఇంకొన్ని చూద్దాం. ఇక్కడ H4P2O7 అన్నాడు. ఫాస్ఫరస్ అండర్లైన్ చేస్తాడు. ఇక్కడ ఆక్సిజన్ కనుక్కోవాలి. ఇక్కడ సల్ఫర్, ఇక్కడ కూడా సల్ఫరే, ఇక్కడ కార్బన్, ఇక్కడ ఐరన్. ఈ కొన్ని చూద్దాం. సో హైడ్రోజన్, ఇక్కడ ఫాస్ఫరస్ తెలియదు కదా. లెట్ ది ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇజ్ ఈక్వల్స్ టు x. ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అనుకుంటాం? x అనుకుందాం. సరే, హైడ్రోజన్ 4 ఉన్నాయి, జనరల్గా +1 కదా. 4 ఇంటూ +1 ప్లస్ 2 ఫాస్ఫరస్ 2x ప్లస్ 7 ఇంటూ ఈచ్ ఆక్సిజన్ -2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 4 + 2x -14 ఈజ్ ఈక్వల్స్ టు 0. 2x -10 ఈజ్ ఈక్వల్స్ టు 0. 2x ఈజ్ ఈక్వల్స్ టు +10. x ఈజ్ ఈక్వల్స్ టు +5. ఇలా ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ స్టేట్ +5 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. CaO2. ఇక్కడ ఒక కాల్షియంకు 2 ఆక్సిజన్లు లింక్ అయినాయి. ఎలా ఉంటుందంటే CaOO బాండ్. ఇప్పుడు బాగా గమనించండి, ఇక్కడ ఇది O సింగిల్ బాండ్ ఓఓ లింక్ని ఏమంటాం మనం? పెరాక్సీ లింక్ అంటాం. కాబట్టి ఈ 2 ఆక్సిజన్లకు -1 ఉంటుంది. ఎంత ఉంటుంది? -1. ఇది ఏ లింకు? పెరాక్సీ లింక్, పెరాక్సీ బాండ్ అంటాం. ఓకేనా, సరే. ఇప్పుడు కాల్షియం తెలియదు కదా. సో లెట్ ది ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ కాల్షియం ఇజ్ ఈక్వల్స్ టు x. సో కాల్షియం x ప్లస్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఈచ్ ఆక్సిజన్ క్యారీస్ -1 బికాస్ ఆఫ్ పెరాక్సీ బాండ్ ఇజ్ ఈక్వల్స్ టు 0 బికాస్ ఏ న్యూట్రల్ మాలిక్యూల్. సో x -2 ఇజ్ ఈక్వల్స్ టు 0. x ఈజ్ ఈక్వల్స్ టు +2. ఓకేనా, దట్స్ ఇట్. H2S2O7. ఇక్కడ 7 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఏమైనా పెరాక్సీ బాండ్ ఉందేమో చూద్దాం. ఓకేనా, సల్ఫర్ డబల్ బాండ్ O,
సల్ఫర్ డబల్ బాండ్ O OH H2S2 ఓలు 6 అయిపోయాయి. 7 అంటే మధ్యలో ఒక ఆక్సిజన్ ఉంటుంది. ఎక్కడైనా ఓ సింగిల్ బాండ్ ఓ ఉందా? లేదు. కాబట్టి మనం వర్రీ కావాల్సింది ఏం లేదు. ఆల్ ది ఆక్సిజన్స్ ఆర్ నార్మల్, ఆల్ క్యారీస్ -2. సో 2 hydrogens 2 into +1 plus 2 sulfur say X, so 2X plus 7 into each oxygen -2 is equals to 0. న్యూట్రల్ కదా, 0. ఈచ్ ఆక్సిజన్ నార్మల్ ఆక్సిజనే. ఎక్కడ ఓ సింగిల్ బాండ్ ఓ ఇలాంటి పెరాక్సీ లింక్ లేదు కాబట్టి నార్మల్. సో 2 + 2x ప్లస్ నార్మల్ ఆక్సిజన్ కాబట్టి -2 వేసాం. 7 2s ఎంత అవుతుంది? -14 is equals to 0. So 2x minus 12 is equals to 0. 2x is equals to +12. X is equals to +6. సో ఈచ్ సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే +6. ఈ సల్ఫరు +6లోనే ఉంటుంది, ఈ సల్ఫరు +6లోనే ఉంటుంది. అది దాని అర్థం. ఓకే, ఇక్కడ సల్ఫర్ కావాలి. ఓకేనా, K2SO4 టేకెన్ 2 times ఉంటుంది. ఇక్కడ చూద్దాం. సల్ఫర్లో టేకెన్ 2 times 2 ఉన్నాయి కదా, 2x అనుకోవాల్సి వస్తుంది. సో పొటాషియం +1 ఆల్కలీ మెటల్ కదా, అల్యూమినియం థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్ +3 ప్లస్ సల్ఫర్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? టేకెన్ 2 times అంటే 2 ఉన్నాయి కదా, సో 2x ప్లస్ ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? 4 2s are 8 కదా, సో 8 into ఈచ్ ఆక్సిజన్ -2 ప్లస్ వాటర్కి 0 ఉంటుంది. అది ఎట్లా సార్? చూడు, 12 into హైడ్రోజన్లు 2 into +1 ప్లస్ ఆక్సిజన్ ఎంత? -2. సో 2 into +1 ఎంత? +2. ఓకేనా, 2 into +1 ఎంత? +2. +2 ఒక -2 ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో 1 + 3 + 2x + 8 2s are -16. సో -16 plus 12 into 0 plus 2 minus 2 0 is equals to, it is a neutral molecule, 0. So 3 plus 1 anta 4 plus 2x minus 16 plus 0 is equals to 0. So 2x minus 12 is equals to 0. 2x is equal to +12. X is equals to +6. ఇక్కడ సల్ఫర్ +6లో ఉంది. ఇలా కనుక్కుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 carbons కదా, సో లెట్ ది ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ కార్బన్ ఇజ్ ఈక్వల్స్ టు x అనుకో. 2 ఉన్నాయి కదా, సో 2x ప్లస్ హైడ్రోజన్ 3 ఒక 2 5 + 1 6 ఉన్నాయి. సో 6 into +1 లేదా 6 into 1 అని రాస్తే సరిపోతుంది. 6 ఉన్నాయి కదా, 6 into 1 ప్లస్ ఆక్సిజన్ ఎంతనైనా -2 is equals to 0 because it is a neutral molecule, right? So 2x plus 6 minus 2 is equals to 0. 2x plus 4 is equals to 0. 2x is equals to -4. X is equals to -4/2 అంటే -2. ఇక్కడ కార్బన్ -2లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఓకేనా, Fe3O4. సో 3 ఐరన్ ఉన్నాయి. సో లెట్ ది ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఈక్వల్స్ టు x. 3 ఉన్నాయి కదా, సో 3x ప్లస్ 4 into ఈచ్ ఆక్సిజన్ క్యారీస్ -2 న్యూట్రల్ మాలిక్యూల్, సో రిజల్టెంట్ 0. సో 3x minus 8 is equals to 0. 3x is equals to +8. X is equals to +8/3. ఇది ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ ఐరన్ ఇన్ Fe3O4. Like this we can calculate oxidation number of species. Okay, oxidation number of atoms in a given species. Okay na, hope you understand. Keep watching for more videos. Next video లో కొన్ని స్పెషల్ మాలిక్యూల్ కి అందులో ఇచ్చిన ఆటమ్ ఆక్సిడేషన్ నెంబర్ మెజర్ చేద్దాం. థ్యాంక్ యూ.